చెప్పుకున్నాము? రెండు రకాలని చెప్పుకున్నాము. మరి ఏంటంటే ఒకటి సమాపక క్రియ, రెండు అసమాపక క్రియ. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, మీకు సులువుగా అర్థమైనట్టు చెప్తాను. సమాపక క్రియ ఇక్కడ పని పూర్తి అవుతోంది, పని అవుతోంది. ఇక్కడ పని సగంలో ఉంటుంది, అంటే పని పూర్తి అవ్వదు. అర్థమైందా? మరి ఇంకా మీరు ఎంత సులువుగా గుర్తుంచుకోవాలంటే ఈ సమాపక క్రియలో వాక్యం పూర్తవుతుంది. ఇంకా మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంటుంది కొంత, కానీ ఇక్కడ వాక్యం పూర్తి అవుతుంది. అర్థమైందా? ఇక్కడ వాక్యం పూర్తి అవ్వదు. ఉదాహరణకి ఏమి చెప్తారు, ఇక్కడ రాము చదువుతున్నాడు, ఇక్కడ రాము చదవడము లేదు. మరి ఇది ఏ క్రియ? సమాపక క్రియ, అసమాపక క్రియ? పని పూర్తి అవ్వాలన్నాం కదా. రాము చదువుతున్నాడు, పని పూర్తి అయిందా లేదా? పూర్తి అవ్వలేదా? అంటే ఇక్కడ చూడండి, రాము చదువుతున్నాడు అంటే ఇక్కడ వాక్యం పూర్తయిపోయింది. ఇంకా అదే మీకు చిన్న సందేహం కలగవచ్చు క్రియలో. మా మ్యాథ్స్ అన్నారు పని పూర్తవుతుంది, ఇక్కడ పని పూర్తి అవ్వలేదు కదా. అంటే ఇక్కడ చదువుతున్నాడు కదా, చదివేశాడు అని అనలేదు కదా. మరి అంతే, మరి ఇది ఏ క్రియ అయి ఉండొచ్చు? అసమాపక క్రియ అయి ఉండొచ్చు. కాబట్టి ఇది చదువుతున్నాడు కాబట్టి ఈ పని పూర్తి అవ్వలేదు కాబట్టి ఇది అసమాపక క్రియే అని పెట్టే అవకాశము ఉంది. మరి ఎక్కడ రాము చదవడం లేదు అన్నా అంటే ఇదేంటిది? ఇది కూడా ఎక్కడ కూడా చదవడమే లేదు కదా, ఎక్కడ ఈ వాక్యం పూర్తి అవ్వలేదు కదా, మామూలుగా ఈ పని చేసే పని పూర్తి అవ్వలేదు కదా అని మీరు కూడా ఇక్కడ ఏం పెడతారు? అసమాపక క్రియ అనే పెడతారు. కానీ మనకి ఇక్కడ సమాపక క్రియ, అసమాపక క్రియలో సులువుగా గుర్తుంచుకునేది ఏం చేయాలంటే వాక్యం పూర్తి అవ్వడం. అర్థమైందా? అది వాడు తిన్నాడా, ఉన్నాడా, లేకపోతే తినడం లేదా, ఇవన్నీ పక్కన పెట్టండి. వాక్యం పూర్తయిందా లేదా అది చూసుకోండి. ఇక్కడ రామ్ చదువుతున్నాడు, వాక్యం పూర్తయిపోయింది. రామ్ చదవడం లేదు, వాక్యము పూర్తి అయిపోయేది కదా. మరి అసమాపక క్రియ అని ఎప్పుడు నీకు తెలియాలి అనేసి అంటే రాము చదువుతూ అంటే ఇది మరి ఉండదేనమాట. రాము చదువుతూ అంటే ఏంటి? వాక్యం పూర్తి అవ్వలేదు అంటే ఏంటి? అప్పుడు ఇది అసమాపక క్రియ. వాక్యం పూర్తి అయిపోతే అది సమాపక క్రియ. వాక్యం పూర్తి అవ్వకపోతే అది అసమాపక క్రియ. రాము చదువుతూ అన్నా, రాము చదివి అన్నా, ఇదే రాము చదివి, రాము చదివి అంటే సగంలో ఇంకా అవతలకి ఇంక ఏదో ఉంది అని అర్థమన్నమాట. అర్థమైందా? రాము చదువుతూ అని ఆగాము అంటే ఆ చదువుతూ తర్వాత ఏం చేస్తున్నాడు, తర్వాత ఏం చేస్తాడు, ఇలాంటి సందేహాలు మనకు వస్తాయి. అలా కాకుండా రాము చదివి అన్నాం అంటే ఏంటి? ఇంకా అవతలకి ఇంకేదో ఉంది అని అర్థమన్నమాట. రాము చదివి తర్వాత ఏం చేశాడు? పడుకోడు. ఏం చేశాడు? అంటే ఇది పడుకున్నాడు అనేది సమాపక క్రియ అయిపోయింది. పడుకోలేదు అంటే సమాపక క్రియ. వాక్యం పూర్తి అవ్వాలి మనకి. మీరు అక్కడే గుర్తు పెట్టుకోండి, వాక్యం పూర్తయిందా లేదా. అక్కడ పనికోవాలి మీరు చూడాల్సింది వాక్యం పూర్తయిందా లేదా అనేది మీరు చూడాలి. రాము పడుకున్నాడు అంటే పని పూర్తి చేశాడు కదా. రాము పడుకోలేదు అన్నాం, పడుకోలేదు కాబట్టి వీడికి పని చేయలేదు కాబట్టి అసమాపక క్రియ అని అనుకోవడానికి లేదు. అక్కడ వాక్యం పూర్తయిందా లేదా అనేది మీరు చూడాలి. వాక్యం పూర్తి అయిపోతే ఏంటది? సమాపక క్రియ. వాక్యం పూర్తి కాకుండా సగంలో ఉంటే అసమాపక క్రియ. అర్థమైందా?
అది ఇప్పుడు అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అది సరే.